రచయిత పెరుమాళ్ మురుగన్ చనిపోయాడు. అతను దేవుడు కాదు, అందుకే మళ్ళీ పుట్టడు. ఇకపై కేవలం ఒక సాధారణ టీచర్గా మాత్రమే బతుకుతాడు. దయచేసి అతన్ని వదిలేయండి. 2015లో ఒక తమిళ రచయిత చేసిన ప్రకటన ఇది. పెరుమాళ్ మురుగన్ రాసిన మాధోరు భాగన్ అనే నవల చుట్టూ తమిళనాడులో పెద్ద వివాదం చెలవేగింది. పుస్తకాలను తగలబెట్టి ఊరు విడిచి వెళ్లాలని బెదిరించారు. చివరికి అధికారులు కూడా క్షమాపణ చెప్పమన్నారు. ఆ అవమానం భరించలేక తనలోని రచయిత గొంతు నులిమేస్తూ ఆ ప్రకటన చేశాడు. అప్పుడే మద్రాస్ హైకోర్టు రంగంలోకి దిగింది. అతనికి వచ్చింది రాయడమే. రాయనివ్వండి. మీకు పుస్తకం నచ్చకపోతే పక్కన పడేయండి. కానీ రచయితని మౌనంగా ఉండమని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. రచయితని మళ్లీ పునర్జన్మ ఎత్తనివ్వండి అంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత వెంటనే కోళయిన్ పాడల్గల్ అనే కవితల పుస్తకం రాశాడు పెరుమాళ్ మురుగన్. ఆ పేరుకి పిరికివాడి పాటలని అర్థం. పూనాచీతో ఒక నల్ల మేక కథ ద్వారా సమాజంలోని అణచివేతను ఎండగట్టాడు. ఇక 2023లో ఆయన రాసిన పైర్ నవల అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టించింది. ఇది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కు నామినేట్ అయిన మొదటి తమిళ నవలగా చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు రచయితగా చనిపోయాను అని ప్రకటించుకున్న అదే వ్యక్తి నేడు ప్రపంచ సాహితీ వేదికపై దేశానికి గర్వపాత్రగా నిలిచాడు. ఇంతకన్నా గొప్ప కంబ్యాక్ ఏముంటుంది చెప్పండి.